ఏపీ సీఎం చంద్రబాబుకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ, సినీ రాజకీయ ప్రముఖులు. జపాన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కిటాకియోషు మేయర్ తో సీఎం రేవంత్. ఏపీలో మెగా డిఎస్సీ షెడ్యూల్ విడుదల. 16,374 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ పెంపు 2 నుంచి 3% పెంచిన ఏపీ ప్రభుత్వం. రజతోత్సవాలకు సిద్ధమవుతున్న ఎల్కతుర్తి గ్రౌండ్. రోజువారీగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకి ఎక్కువ నష్టం. కటకథలను గ్రేటర్ ప్రజలు నమ్మలేదన్న కేటీఆర్. నగరంలో దంచి కొడుతున్న ఎండలు. బయటికి రావాలంటే జంకుతున్న జనం. ఏమాత్రం తగ్గని బంగారం ధరలు. లక్షకు దూసుకెళ్తున్న పసిడి రేట్. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఢిల్లీ ఎయిర్పోర్టుపై ఓమర్ అబ్దుల్లా ఆగ్రహం. ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ట్రావెలర్ టెంపో. త్రుటిలో తప్పిన ప్రమాదం. ట్రంప్ సుంకాలతో మన ఐటీకి ఢోకా లేదు. టెక్ పరిశ్రమకు ప్రయోజనమేమన్న లాక్స్ చేపూరి. నకిలీ పోర్టల్స్ తో జాగ్రత్త. చార్ధామ్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక. వక్ఫ్ చట్టంపై పోరాడి గెలుస్తాం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు. రాష్ట్రపతికి కోర్టులు ఆదేశాలు ఇవ్వచ్చు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కీలక వ్యాఖ్యలు. మా దారి మేం చూసుకుంటాం. అమెరికా ప్రకటనపై స్పందించిన రష్యా. భారత్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటన. క్రీడాకారులతో రోబోల పరుగు పోటీ. బీజింగ్ లో నిర్వహించిన చైనా. ఆయనకు అప్పీల్ చేసుకునే హక్కు లేదు. కుల్భూషణ్ జాదవ్ పై పాకిస్తాన్ దుశ్చర్య. హసీనా కోసం ఇంటర్పోల్ సాయం. బంగ్లా ప్రభుత్వం కీలక నిర్ణయం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పాటుపడదాం. హీరో చిరంజీవి పిలుపు. నటి ఖుష్బూ ఎక్స్ ఖాతా హ్యాక్. ఇన్స్టాలో ప్రకటించిన నటి.